పార్లమెంటు నియోజకవర్గం పెదబయలు మండలంలో ఎన్నికల ప్రచార సమావేశానికి విచ్చేసిన ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత, అరకు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు. అరకు పార్లమెంటు నియోజకవర్గం పెదబయలు మండలంలో ఎన్నికల ప్రచార సమావేశానికి విచ్చేసిన ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత, అరకు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు. ఈ సమావేశంలో కొత్తపల్లి గీత మాట్లాడుతూ దేశంలో 400 పైచిలుకు సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వస్తున్నామని, రాష్ట్రంలో గిరిజనులకు అందాల్సిన విద్య, వైద్యం అందడం లేదని, ఇప్పటికీ డోలుమోతలు తప్పడం లేదని, సొంతింటి కలకు గిరిజనులు ఇప్పటికీ దూరంగా ఉన్నారని, 60 నెలలుగా కష్టాలు అనుభవిస్తున్నారని, వచ్చే 6 నెలలు సుఖంగా బ్రతకాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలు కోరారు. ఈ ప్రజా వ్యతిరేక రాక్షస పాలన అంతమొందించాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఓడిన వెంటనే జైలుకు గాని, హాస్పిటల్కి గాని, రిహాబిలిటేషన్ సెంటర్కి గాని వెళ్లడం ఖాయమని ప్రజలకు తెలిపారు. ఈరోజు వేదికపై ఉన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రాజారావు గారికి, అలాగే అరకు ఇన్ఛార్జ్ ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించినా సరే తన అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కోరిక మేరకు మన్నించి బీజేపీ అభ్యర్థికి సమర్థించిన దుర్గ గారికి, అలాగే అరకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్న జనసేన అధ్యక్షులు చిరంజీవి గారికి, వేదికపై ఉన్న ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ, అధికారం 3 పార్టీల నుంచి పదాధికారులుగా ఉన్న వారికి, ముఖ్య కార్యకర్తలుగా ఉన్న వారికి, సీనియర్ లీడర్స్ కి, ఇక్కడ వచ్చిన నా అక్క చెల్లెములందరికీ, ముంచెంపుతో పెదబయలు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎండనక నించుని ఈ మీటింగ్ లో ఏం చెప్తారు, మేము మళ్ళీ అది తీసుకెళ్లి ఎక్కడ చెప్పాలి అని ఆలోచిస్తూ మీ అందరూ కూడా మద్దతు ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా పెద్దలు మైక్ ఇచ్చారు, కూడా వేదిక మీద రావాల్సిన కూర్చుంది. మైక్ ఇస్తూ అమ్మ ఫోన్ ఎత్తండి అని చెప్పారు. నేను దానికి ఒక సమాధానం చెప్పిన తర్వాత మిగతా మొదలు పెడతాను. అరకు పార్లమెంట్, అరకు అసెంబ్లీలో 5 నియోజకవర్గ 5 మండలాలు ఉన్నాయి, 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల్లో ఉన్న నాయకులు ఫోన్ ఎత్తుతేనే రాజారావు గారి ఫోన్ జామ్ అయిపోతుంది. 38 మండలాలు, 3 మున్సిపాలిటీలు, ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా సమస్యలను నేను ప్రతి ఒక్కటి కూడా పరిష్కార దిశగా నేను కృషి చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరే ఇప్పుడు పెద్దలు మీ ఎదురుగా నేను కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటే మీ అభ్యంతరం వ్యక్తపరుస్తారు. అలాగే నాయకులు అందరి ఎదురుగా ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడడం అనేది నేను నార్మల్లీ మాట్లాడను, ఎప్పుడు సమయం ఉన్నా కూడా నేను మాట్లాడతాను. కానీ సమస్యలన్నిటినీ కూడా నేను ఎప్పుడు పరిష్కార దిశగానే 2014 నుంచి 19 అలాగే పనిచేశాను. ఈసారి ఇంకా అవకాశం ఉంది కాబట్టి అరకులో ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి నేను నిర్ణయించుకోవడం జరిగింది. జూన్ 3వ తారీఖుని 4వ తారీఖున రిజల్ట్స్ వస్తే 5వ తారీఖుని అరకులో ఆఫీస్ ఓపెన్ చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. దానికి అవుతున్నాం. రెండోది నేను ఎంపీగా చేశాను. మీ ఆడపడుచుగా, మీ బిడ్డగా మీరందరూ నన్ను ఆశీర్వదించి మరొకసారి, ఇంతకు ముందు నేను వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చాను కాబట్టి కొన్ని సమస్యల వల్ల నేను చాలా వరకు నా వరకు చేయగలిగింది మాత్రమే చేయగలిగాను. కానీ ఈరోజు పర్వతం లాంటి బీజేపీ పార్టీ నుంచి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో, కేంద్ర పెద్దల ఆశీస్సులతో, ఆదివాసీలకి మంచి చేయాలన్న సంకల్పంతో నన్ను చూస్ చేసి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చిన నాకు మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మీ అందరూ కూడా కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించి మీ ఆడబిడ్డగా నన్ను దీవించాలని, చట్టసభలోకి వెళ్ళి మీకు మంచి చేసే అవకాశం కల్పించాలని చెప్పి మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరొకసారి ఈ రోజు ముంచుకుంటూ పెద్దవాళ్ళ నుంచి ఇంత ఎండనగా మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మీడియా సభలకు మొత్తం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరున నా ఒక ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మీకందరికీ. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అక్కలకు, అమ్మలకు, చెల్లెలకు,
మూడు పార్టీల నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, సీనియర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మన ఎన్డీఏ కూటమి తరఫున మీకందరికీ కూడా పాదాభివందనాలు. మిత్రులారా, రాష్ట్ర అభివృద్ధి మనకి కావాలి అంటే, రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ కావాలి అంటే, రాష్ట్రంలో మనం వద్దన్నా కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు 100కి 200కి 5,000% ఇక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నారు. మరి నరేంద్ర మోడీ గారి కోసం అయితే చెప్పక్కర్లేదు. నరేంద్ర మోడీ అయితే ఆల్రెడీగా ప్రపంచ దేశాలంతా కూడా ఎదురు చూసినటువంటి నాయకులు ఎవరు అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు. మరి వారిద్దరి దగ్గర నుండి మనకు అభివృద్ధికి కావలసినటువంటి నిధులు కావాలి అంటే ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి స్థానికంగా మీ కష్టాలు, మీ బాధలు, మన పల్లెలు, మన ఊర్లు, మన వాడ తెలిసినటువంటి వ్యక్తిగా పాంగి రాజారావుని మీరు ఆశీర్వదించండి. ఎమ్మెల్యేగా కాదు, మీకు సేవకుడుగా మీకు పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఢిల్లీ నుండి మనకు నిధులు రావాలి. ఇక్కడ ప్రత్యక్షంగా మేడం గారు ఉన్నారు. మేడం గారికి దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి దగ్గర నుండి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో సన్నిహిత సంబంధాలుండి ముఖాముఖిగా మాట్లాడి మన కష్టాలు చెప్పేటటువంటి గౌరవ మన రానున్న రోజుల్లో ఎంపీగా కాబోతున్నటువంటి కొత్తపల్లి గీత గారు రేపు ఎంపీగా అవుతే మన ప్రాంతం యొక్క అభివృద్ధి గతంలో ఏనాడు లేని విధంగా, గతంలో జరిగినటువంటి దానికంటే భిన్నంగా ఇక్కడ డెవలప్మెంట్ అవడానికి మీరు కమలం గుర్తుకి, ఎన్డీఏ కూటమికి మీరు ఓటేసి అసెంబ్లీకి, పార్లమెంట్కి మీరు పంపించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.